జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సార్, మీరు చెప్పిన టీ పొడి ఏం లేదు సార్. లేదా? సరే, ఉన్నదేదో ఇచ్చే. ఇప్పుడు వీళ్ళందరి ముందు నుంచి ఈ ప్లేట్ ని పైకి ఎలా తీసుకెళ్ళాలి? సార్, టీ ఇక్కడ పెట్టు. గోపి, ఆ ట్రే కూడా ఇక్కడ పెట్టు. ఉత్తి కప్పు తీసుకెళ్తే ఒలికిపోదు. టీ చల్లారిపోతుంది, తాగండి బ్రోయిన్లా. పోనీ మీరు వెళ్ళండి, గోపి మీ గదికి తీసుకొస్తాడు. నో ప్రాబ్లం. హలో రావు గారు, హౌ ఆర్ యూ? ఈజ్ ఇట్ రియలీ గుడ్ న్యూస్ అండి? పోన్లేండి, లాస్ లో ఉన్న బిజినెస్ పీపుల్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యా, ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటి గుడ్ న్యూస్ ఆర్యవర్ధన్ గారు? లాస్ లో ఉన్న బిజినెస్ పీపుల్ కి గవర్నమెంట్ హ్యూజ్ అమౌంట్ సబ్సిడీ ఇస్తుందట. రియల్లీ? టీవీలో చూపిస్తున్నారట. ఓ బేటీ, కమ్ 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 కమ్. ఏంటి మామ్, ఇదేదో హారర్ సినిమా సెటప్ లా ఉంది. మంత్రాలు తంత్రాలు జరిపించే ప్లేస్. ఇలా కాకుండా పూలతో డెకరేట్ చేసుంటుందా? నమస్కారం పూజారి గారు. ఎవరు? నా పేరు షీలా. ఐ మాన్సీ వర్ధన్. అడ్రస్ మొత్తం చెప్పవే. పెదవ పనులు చేసేటప్పుడు ఐడెంటిఫికేషన్ దాచిపెట్టుకోవాలి. తింగరతాను. అయితే నా పేరు మాన్సీ, ఓన్లీ మాన్సీ, నో వర్ధన్. ఏమిటి అంతరాయం? ఎవరు వీళ్ళు? నమస్కారం పూజారి గారు, నా పేరు షీలా. అమృత గారు పంపించారు. అదే మీరేదో పవర్ఫుల్ లిక్విడ్ విభూది ఇస్తా అన్నారట కదా. అమృత? ఆ పేరు గల వాళ్ళెవరూ మాకు తెలీదు. తెలీదా? అదేంటి, మీకు ఇన్ఫార్మ్ చేశానని కూడా చెప్పిందే. గురుగారు, మన దగ్గర రెగ్యులర్ గా పూజ చేయించుకునే ఒక ఆవిడ ఇలా ఇద్దరు వస్తారని చెప్పి సమాచారం ఇచ్చారు. ఎవరావిడ? సుధా అని ఒక ఆవిడ వస్తుంటారు కదా, ఆవిడే గురుగారు. సుధానా? మమ్మల్ని పంపింది మాత్రం అమృత. మా ముష్టి సంఘానికి లీడర్. మాకు ఆవిడెవరో తెలియదు, ఒకసారి కనుక్కోండి. తెలియదా? ఇప్పుడే చెప్తాను, ఇప్పుడే తేల్చేస్తాను. అమ్మయ్యా, థ్యాంక్ గురు. ఎక్కడ పూజ హోమం అయ్యే వరకు పత్తులుండాలో అనుకున్నాను. నీ పుణ్యం అని కడుపు నిండా లాగించేశాను. అడగగానే బలి తెచ్చిపెట్టావే.
నువ్వు ఆకలితో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? ఆహా, ఆ, అంతేలే, నన్ను బాగా చూసుకుంటానని మాట ఇచ్చావు కదా, బాగానే నిలబెట్టుకున్నావు. సరే, నేను వెళ్ళి రెడీ అయ్యేస్తాను. సరే సరే గురు. అను అను ఆర్య, అను ఎక్కడా? అమ్మా, అది నిన్నే ఆర్య అడిగేది. అను ఎక్కడా? యాక్చువల్గా అను బట్టల దగ్గర సత్తబుట్ట ఎవరు పెట్టారో? అత్తమ్మా, ఇలా వచ్చారేటి? అను, నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి? చీర కట్టుకోలేదా? చీరా? నేనా? తనొక్కతే ఆ ఫోటో తీసుకురాలేదేమో అని. నువ్వు బాలే ఓడివిసారో. ఎంత బరువైనా ఒంటి సెత్తో ఎత్తి పారేస్తాను. ఫోటో ఒక లెక్కేటి? అత్తమ్మా, మీకెందుకు? నేను వెళ్ళి ఫోటో అట్టుకొచ్చేస్తాను. మీరు వెళ్ళి పూజకి ఏం కావాలో చూసుకోండి. సరే అను, త్వరగా వచ్చేయండి. ఏంది గురు నీ బాధ? మొదట్లో అంటే ఆ గది గురించి అడిగితే చెప్పలేదు, సరే. ఇప్పుడు రాజనందిని నీ భార్య అని అంతా చెప్పేశావు కదా, ఇంకా నా దగ్గర దాచేది ఏముంది? ఎందుకు ఆ గదిలోకి పంపించడానికి అంత ఆలోచిస్తున్నావు? నిన్నే గురు. ఏమోలే, నువ్వేట ఆలోచిస్తావో ఏమో నీకే అర్థం కావాలి. సర్లే, ఆ గదికి తాళం వేసి ఉండారు కదా, ఆ తాళం ఇటీ. అయ్యా, తాళం లేకుండా ఫోటో ఎలా తీసుకెళ్తాను గురు? ఇటీ. నీకెందుకు శ్రమ? కొంచెం వెయిట్ చేయి, ఫ్రెష్ అయ్యి వచ్చి నేను తీసుకెళ్తాను. అయ్యా, అవతల పూజారు వచ్చేసారని అత్తమ్మ చెప్పేసి వెళ్ళారు కదా, మళ్ళీ ఆలస్యం అయిపోదో? ఏటి గురు, నిన్ను సోత్తుంటే నేనా గదిలోకి వెళ్ళటం నీకు సుతరాము ఇష్టం లేదనుకుంటాను. ఏటి కదా? ఓ, ఎక్కడ నేను ఆ గదిలో విలువైన వస్తువులు కాజేస్తానని భయమా, లేక అనుమానమా? చచ్చా, అదేం లేదు. ఇదివరకు నువ్వు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు అను 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 నీకే చెప్పేది. అను, ఆ గదిలోకి వెళ్తే దయ్యాలు భూతాలు ఏమైనా పట్టేస్తాయా, లేదా ఆత్మలు ఏమైనా పట్టుకుంటాయా? ఇదిగో గురు, నేను ఆ గదిలోకి వెళ్ళినా ఒక్క ఫోటో తప్ప ఏది ముట్టుకోను, దేని గురించి ఆరా తీను, సరేనా? ఇప్పుడైనా ఇస్తావా లేదా? అవును కదా. హోమానికి త్వరగా రెడీ అయి రావాలని ఆ హడవిళ్ళు పట్టించుకోలేదు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చావమ్మా. మంచిది మంచిది. టిఫిన్లు చేసే వచ్చారా? నానా, నువ్వు మందులు వేసుకున్నావా? వేసుకుంటున్నాను బుజ్జమ్మ. అదే కదా, లేదంటే నేను వచ్చిన రీజనింగ్ వేస్ట్ అయిపోతుంది.
అదేంటి అలా అంటున్నావు? అంటే అది ఏముంది, తను వచ్చాక కూడా ఆరోగ్యం కుదురుగా ఉండాలంటే రెగ్యులర్గా టాబ్లెట్లు వేసుకోవాలని తన ఉద్దేశం. అంతేనాను? అంతే అంతే, కరెక్ట్. తండ్రి కూతుళ్ళిద్దరికి నేనంటే ఎప్పుడు నిర్లక్ష్యమే మేడం గారు. వాళ్ళ నాన్ననే పలకరించింది కానీ నన్ను మాత్రం పట్టించుకోలేదు చూడండి. ఎందుకు పట్టించుకోరా? మా గోపి ఈరోజు టిఫిన్ ఎర్రగా తీశాడు. పద ఓ పట్టు పట్టేద్దరు గాని. నువ్వు ఈరోజు ఉపవాసం కదా, టిఫిన్ బావుందని నీకెలా తెలుసు? అంటే అది నా గురు, నీకు సంగసపన అందరికీ అన్ని నప్పవు, కానీ నీకు మాత్రం ఏ బట్టలు వేసుకున్నా భలే ఉంటాయి గురు. అందగాడివే. థ్యాంక్ యూ. నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు. ఏటి రెడీ అయ్యేది నా బొందా? నాకు సీరంటే సెడ్డ సిరాక్ గురు, ఎట్ట కట్టుకోలో కూడా రాదు. అత్తమ్మనేమో హోమంలో సీర కట్టుకుని కూసోవాలంటున్నారు. ఇప్పుడు ఏడ్ చేద్దాం? డోంట్ వరీ, నేను లక్ష్మి పంపిస్తాను, తనకి హెల్ప్ చేస్తుంది. అయ్యో వద్దు గురు, నీ పెళ్ళాం ఎప్పుడు సీరే కడుతుంది కదా. ఆ విషయం ఇంట్లో పని వాళ్లతో సహా అందరికి తెలిసే ఉంటది. ఇప్పుడు కొత్తగా నాకు సీర కట్టుకోవడం రాదు అంటే డౌటింగ్ వచ్చేదు. పనోళ్ల దగ్గర మొదలైన డౌటింగు ఇంట్లో వాళ్ళ వరకు వెళ్తే దెబ్బ కొట్టేస్తుంది. మరెలా? ఎలా అంటే నీకు సీర కట్టే పద్ధతి తెలుసా గురు? అంటే తెలుసు, బట్ ఏ పట్టు లేదు గుట్టు లేదు. ఇంకే ఏం చక్క నువ్వే కట్టేసే. ఏం ఆలోచిస్తున్నావు గురు? నేనేమైనా నీ దగ్గర ఫీల్ అవుతానా? అదేం లేదు, నేను వెళ్ళి చీరని సమోసాలాగా చుట్టుకుని వచ్చేస్తాను, నువ్వు పద్ధతిగా కట్టేసేయ్, లేదంటే దొరికిపోతాం. అసలే మన ఇంట్లో చుట్టూ సపోర్ట్ చేయరు, సూర్పు నకలే ఉన్నారు. నేనైతే 1% కూడా నమ్మట్లేదు మేడం, కానీ ప్రూవ్ చేస్తానని నన్ను కొట్టి మరీ తీసుకెళ్లాడు. అదిగోండి మేడం, వాళ్ళిద్దరిని ఇక్కడ కూడా తీసుకొచ్చాడు. అవునా? ఎక్కడా? అదిగోండి ఆ గేటు బయట ఉన్నారే వాళ్లేనండి. అనులా వచ్చిన రాజీ వాళ్ళ అక్క తమ్ముడు. ఏంటి మామ్, వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా? అసలు వీళ్ళు చెప్పేది నమ్మాలో లేదో కూడా అర్థం కావడం లేదు. వాళ్ళు పిలిచి అడిగితే మీకే నిజం తెలుస్తుంది అంటున్నాడు. వెళ్ళి పిలుచుకురా. వెళ్తున్నాను. రాము రా, అక్కని తీసుకొని రా. రండి రండి రండి. ఇదిగో అమ్మాయి, రాజీ నీకేమవుతుంది? నా చెల్లెలండి. ఏది తనొచ్చిందా? అక్క, ఈ ఇంట్లో మన రాజీ అక్క పేరు అను కదా, అను అని పిలవాలేమో. మామ్, ఈ రఘుపతి పెద్ద కేటుగాడు, వీడి మాటలు మనం ఎంతవరకు నమ్మచ్చు? వీళ్ళని లోపలికి పిలిచి డ్రామా క్రియేట్ చేస్తే అసలు నిజమేంటో అదే బయటకొస్తుంది. రఘుపతి, ఇది అబద్ధమని తెలియాలి, నీకు మా చేతుల్లో చావే. బేటీ, వీడిలో ఏదో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది.
అను వచ్చిన దగ్గర నుంచి కూడా వింత వింతగా, అసలు ముందు అనులా బిహేవ్ చేయడం లేదు. వీడు చెప్పింది కనుక నిజమైతే మనకి ప్లస్సే కదా. అవును మామ్, ఎన్ని డ్రామాలు ఆడారు మనల్ని ఆడుకుంటుందా? తన సంగతి చెప్తాను. సంపత్, వాళ్ళని లోపలికి తీసుకురా. ఈరోజు హోమం కాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమీ లేదు ఆర్యవర్ధన్ గారు. మీరు స్టేజ్ మీద వేసిన రామాయణం నాటకం కంటే ఇప్పుడు ఇంట్లో వేస్తున్న నాటకం చాలా నేచురల్ గా ఉందని పబ్లిక్ టాక్. ఇందాకటి నుంచి ఇదే గొడవ ఆర్య. తను మన అను కాదని, ఎవరో చేపల బస్తీ రాజీ అని, నువ్వే కాంట్రాక్ట్ మాట్లాడుకుని తీసుకొచ్చావని ఏదేదో చెప్తున్నారు. మొత్తం తెలిసిపోయిందన్నమాట. అమ్మి, వీళ్ళు నువ్వు మా అమ్మివి కాదు అని అంటున్నారు. అది అబద్ధం అని చెప్పమ్మి. చెప్పు బుజ్జమ్మ. వీడి మాటలు పట్టుకోనా మీరు ఇంత యాగే చేయబోతున్నారు? వీడికి అసలు మా కుటుంబం అంటేనే పడదు. రఘుపతి, నువ్వింక మారవా? ఎందుకురా నీకు పాడు బుద్ధి? దేవుడు అన్ని తీసేసినా కూడా నీ కుళ్ళు బుద్ధి మారదా? వీడు ఎదవన్నర ఎదవే కావచ్చు, కానీ ఈ పనికి మాలిన ఎదవే మనకి పనికొచ్చే నిజాన్ని కూడా తీసుకొచ్చాడు. మేము ఆ నిజాన్ని నమ్మాం, వీణ్ణి కాదు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇందులో మీరు నానుస్తున్న నిజం తప్ప మా నాన్సెన్స్ ఏముంది ఆర్యవర్ధన్ గారు? ఏమ్మా అను? ఓ సారీ, రాజీ అలియాస్ జున్నాబుద్దుల రాజమ్మ. వచ్చిన దగ్గర నుంచి తెగ నోరేసుకొని పడిపోయావుగా, ఇప్పుడేం మాట్లాడవేంటి? ఏటి మాట్లాడాలి? మీరేటి మీనింగ్ లేని మాటలు అంటుంటే నేనెందుకు ఆన్సరింగ్ చెయ్యాలి? ఓ ఇస్ ఇట్? పోనీ మీ అక్క తమ్ముడికైనా నువ్వు ఆన్సర్ చేస్తావా? అక్క తమ్ముడు అంటే ఎవరు అంటావేమో. అక్కంటే మీ అక్క సుమలత, తమ్ముడంటే మీ తమ్ముడు రాము. గుర్తుకొచ్చారా? గుర్తుకు రాకపోయినా ఒక్కసారి చూస్తే గుర్తొచ్చేస్తారులే మామ్. మీరెందుకు మేడం క్షమాపణ చెప్పటం? వీళ్ళ గురించి మాకు తెలుసులేండి. ఏ అంతస్తు లేని నా కూతురికి ఈ ఇంట్లో గొప్ప గౌరవ స్థానం దొరకటం వీళ్ళకంతగా రుచించలేదని మాకు తెలుసు.
చూడండి మేడం, కుటుంబం అన్న తర్వాత మనస్పర్ధలు రావటం సహజం. మీకు మా బుజ్జం అంటే గిట్టకపోతే మాట్లాడడం లేదా అసలు తనని చూడటం మానేసేయండి. అంతేకాని ఇలాంటి పనులు చేయకండమ్మా. అది మీ స్థాయికి తగింది కాదు. వీళ్ళని కాదు, అసలు ఈ రఘుపతిని. ఆగపద్దు, నువ్వు ఆగు. కుక్కతోక వంకరని వీడు ఎన్ని జన్మలెత్తినా మారడు. నువ్వు ఊరుకో. ఎందుకు ఊరుకోవాలి? ఈ ఏదో చేసిన పనికి నీకేదైనా అయ్యుంటే. కేశవ, అమ్మా, సమయానికొచ్చి సమస్యను పరిష్కరించావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత రాద్ధాంతం జరిగేదో. ఇక దీని గురించి వదిలేండమ్మా. సంపత్, మీ నాన్నని వీళ్ళని తీసుకుని బయటికి పద. దీనికి ఫినిషింగ్ అక్కడిద్దాం. డౌట్ ఎందుకు? ఆ ఫినిషింగ్ నీకే. పద చేసి చాలు కనరా. ఇప్పుడు మీ ఇద్దరిని ఏం చెయ్యాలి? మేడం గారు, హోమం జరిగే సమయంలో గొడవలు ఎందుకులేండి, వదిలేయండి. అది సుబ్బు గారి సంస్కారం. క్షమించండి పంతులు గారు, హోమానికి ఆలస్యమైందా? వర్జం పోవడానికి ఇంకా 15 నిమిషాలు ఉంది. అంతవరకు మీరు విశ్రాంతి తీసుకోండి. నేను శాంతి తంతు చూసుకుంటాను. అలాగే పంతులు గారు. పద్దు గారు, సుబ్బు గారు రండి, కాసేపు విశ్రాంతి తీసుకుందరు. సార్ సార్ సంపత్, చెప్పండి సార్. వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికే క్యాబ్ బుక్ చేసి సేఫ్ గా పంపించు. చేస్తాను సార్. సార్, నాకు చిన్న డౌట్. చెప్పు. వీళ్ళేమో రాజీ వాళ్ళ అక్క తమ్ముడు అంటున్నారు. రాజీని అను కాదు అని మా నాన్న అంటున్నాడు. అసలు నిజమేంటి సార్? అర్థమైంది సార్. వీళ్ళిద్దరినీ సేఫ్ గా నేను పంపిస్తాను సార్. గుడ్. నేను వెళ్ళి మీ నాన్నతో మాట్లాడుతుంటాను. ఓకే సార్. కాకపోతే భూమి మీద మా నాన్న ఉంటాడు అంటే ఆటో కాల్ చేస్తాను, పోతాడు అంటే అంబులెన్స్ కాల్ చేస్తాను. సరేనా సార్? ఆ అడుగుల సౌండ్ వింటుంటే నన్ను వేసేయడానికే వస్తున్నట్టుంది. ఏం రఘుపతి, మొదలెట్టు. నేను పాపాత్ముణ్ణి, దేవుడు అందుకే నాకు శిక్ష వేశాడు. ఫస్ట్ కళ్ళు తీసేశాడు, తర్వాతేమో నోరు తీసేశాడు. అసలు ప్రాబ్లం అంతా ఈ చెవులు ఉండటం వల్లే వచ్చింది. ఇన్ని పోయాక చెవులుండి మాత్రం ఏం చేస్తాయి సార్? చెవులు కూడా తీసేయిస్తే ఏది వినిపించకుండా, కనిపించకుండా, మాట్లాడకుండా మంచితనానికి 3 కోతుల్లాగా చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అన్నట్లు సింబాలిక్ గా ఉంటాను అని అంటున్నాడు సార్. నాకు సహాయం చేయండి అంటున్నాడు. అది సార్ మా నాన్న బాధ. ఏ యాసిడో సీసమో తెచ్చి చెవులో పోసేయమంటున్నాడు. ఓ, మీ నాన్న అంత బలంగా కోరుకుంటున్నాడు కదా. నిజంగా అవి పనిచేయడం వల్ల ఈ గొడవ అంతా. అవి కూడా తీసేద్దాం. ఏ రఘుపతి? మళ్ళీ ఏదో అంటున్నాడు. చావబోయేవాడికి చెవులో నారాయణ మంత్రం చెప్పినట్టు మా నాన్న కూడా చెవులు తీసేసే ముందు చెవులో ఏవో 4 మంచి మాటలు చెప్పమంటున్నాడు సార్. ఏం చెప్తా ఉంటావు? ఆర్యవర్ధన్ సార్తో పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది అని చెప్పండి సార్. రైమింగ్ అదిరిపోయింది సంపత్. థ్యాంక్ యూ సార్. రఘుపతి, వినపడింది కదా.
మళ్ళీ ఆర్యవర్ధన్ సార్ జోలికి వస్తే నీ ఆయుష్ ఆవిరైపోతుంది. గుర్తుంచుకో. అవును మేడం గారు. విషయం తాగానే పోతారని ఎంత బిల్డప్ ఇచ్చింది. పద దాని సంగతి చూద్దాం. ఏమైంది? ఇంకా ఎలాంటి ఆర్తనాదాలు రాలేదు మేడం. ఇంకాసేపట్లో వస్తాయిలేండి. మీరు వేసిన ప్లాన్ మిస్ అయ్యే ఛాన్సే లేదుగా. ఆ ఇంటి ఏడుపులు వినాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. మీ కోరిక ఈ రోజు నెరవేరుతుంది మేడం. మేడం, అమ్మా కూతుర్లేదో న్యూస్ మోసుకొస్తున్నారు. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. దొంగ మొహాలు మనల్ని మోసం చేసి ఫోన్లో తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు. పదము, దీని సంగతి తేల్చేద్దాం. ఏంటే ఎవరితో మాట్లాడుతున్నావు? మీ మేడంతోనేనా? ఇంకా మేడం అంటావేంటి మామ్? దాని మమ్మీ ఏదో పెద్ద అండర్ వరల్డ్ డాన్ లాగా ఎంత బిల్డప్ ఇచ్చింది. లిక్విడ్ అంది, బూడిదంది, పనైపోతుంది అంది, అయింది. దాని బూడిదైంది. ఏం మాట్లాడుతున్నారమ్మా? అబ్బాబాబాబాబాబా, ఏం నాటకాలు ఆడుతున్నావే? తీవే, మా డబ్బులు బయటికి తీ. డబ్బులేంటి? అసలు మీరేమంటున్నారు? డబ్బులేంటా? మా మేడం తోపు తురుము అని నువ్విచ్చిన ఎదవ బిల్డప్పులకి మీ మేడంని నమ్మి లిక్విడ్ విభూతి తీసుకొచ్చాం కదా, అందుకు. బాబా, ఆ పూజారి కూడా ఎంత యాక్టింగ్ చేశాడు. ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టు పర్ఫార్మెన్స్ చేశారు. మాతో ఉండి మా ప్రాబ్లమ్స్ తెలుసుకుని మా వీక్నెస్ తో ఆడుకుని మా డబ్బులు కొట్టేద్దాం అనుకున్నారు కదూ. చేయవే, మీ మేడంకి ఫోన్ చేయి. అసలు విషయం చెప్పండి అమ్మా. డైరెక్ట్ గా మీ మేడంతోనే చెప్తాం. నువ్వు కాల్ చేయవే దొంగ మొహందానా. చెప్పార్యా, నువ్వు నా పట్ల ఎంత కేరింగ్ గా ఉంటావో, నా సేఫ్టీ గురించి గానీ నా ప్రాబ్లమ్స్ గురించి గానీ నువ్వు ఎంత అలర్ట్ గా ఉంటావో నాకు బాగా తెలుసు. ఒక్క నా గురించే కాదు, మన ఫ్యామిలీ గురించి కూడా అంతే కేరింగ్ గా ఉంటావు. ముఖ్యంగా అను విషయంలో. తన గురించి నేనెంత జాగ్రత్త తీసుకుంటానో నువ్వు అంతే జాగ్రత్తగా చూసుకునేవాడివి. నాతో ఈక్వల్ గా రెస్పెక్ట్, కేర్ చూపించేవాడివి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావార్యా? ఏం లేదు సండే, ఇప్పుడు అను పట్ల నీ వైఖరి మారింది. ఎందుకంటే తనే అను అని నువ్వు నమ్మట్లేదు కాబట్టి. నీ దృష్టిలో తనింకా రాజీయే కాబట్టి. అవునార్యా, నా అభిప్రాయం కూడా మారదు. నా కోసం ఏం చేయమన్నా చేస్తావు కదా. చేస్తానార్యా. నువ్వు తనని అను అని నమ్మినా నమ్మకపోయినా నా కోసం తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తనకే ప్రమాదం కలగకుండా చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అను నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నా శత్రువుల దృష్టి నా నుండి తన మీద కూడా పడింది. దానివల్ల తను ఎన్నో సమస్యల్లో చిక్కుకుంది. ప్రాణాలు పోగొట్టుకునేంత వరకు వెళ్ళింది. ఇప్పుడు చావును కూడా గెలిచి తిరిగి నా దగ్గరకొచ్చింది.
ఇక నుంచి తనకే కష్టం కలగకూడదు, తిరిగి మళ్ళీ నా నుంచి దూరమయ్యే పరిస్థితి రాకూడదు. అందుకే తన విషయంలో కాస్త అలర్ట్గా ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ ఏంటార్యా? ఆ మాట అనుకో. నేను నిన్ను నమ్ముతాను. నీ నమ్మకాన్ని వ్యతిరేకించినా దానికి విలువిస్తాను కాబట్టి నువ్వు చెప్పింది తప్పకుండా చేస్తాను. తనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని విధాలుగా సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటాను. డోంట్ వరీ అబౌట్ హెర్. ఇప్పటి నుండి ఎందుకు ఎందుకు వై వై ప్రతిసారి నేనే ఎందుకు ఓడిపోతున్నాను? ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా ఎందుకు ఎందుకు మిస్ అయిపోతుంది? మిస్టేక్ 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 ఎక్కడ జరుగుతుంది? నా ప్లాన్ లోనా లేక ప్లాన్ అమలు చేయడంలోనా? లేదు, నా ప్లాన్ ని నేనే పర్ఫెక్ట్ గా అమలు చేయగలను. వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు. ఆలస్యం చేసే ప్రతి నిమిషం ఆర్యవర్ధన్ ఆయుష్ పెరుగుతున్నట్టే. సుబ్బు గారు, మీకు అనుతో ఉండాలనిపిస్తే ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళొచ్చు కదా. పోనీ తనని మీతో పాటు తీసుకెళ్తారా? మీరా మాట అంటే చాలు మొహం చూడండి ఎట్ట వెలిగిపోతా ఉండదో. తీసుకెళ్లి మన ఇంట్లో కూర్చోబెట్టుకుని చూసుకోవడానికి అమ్మి మన బుజ్జమ్మ కాదు సుబ్బు, ఈ ఇంటి కోడలు. అమ్మికి ఎన్ని బాధ్యతలుంటాయి. దగ్గరలో పండగ కూడా ఉంది కదూ, అప్పుడు వస్తుందిలే. అవును సార్, బుజ్జమ్మ మీరు అందరూ పండక్కి ఖచ్చితంగా రావాలి. బస్తీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆహ్వానించమని పదే పదే చెప్పారు. అవును సారు, పండక్కి మిమ్మల్ని పిలిపించడమే కాదు, మీ ఇద్దరి చేత బస్తీలో నాటకం వేయించాలని కూడా అందరూ నిర్ణయించుకున్నారు. అట్టని మా సుబ్బు దగ్గర మాట కూడా తీసుకున్నారు. అలాగా పోనీలేండి, వీళ్ళు ఊళ్ళో చేసిన నాటకం చూడ్డం ఎలాగో మిస్ అయ్యాం. మీ వల్ల మళ్ళీ చూడొచ్చు. అందరం ఖచ్చితంగా వస్తాం. చాలా సంతోషం మేడం గారు. అమ్మి పోయేస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.